గిటెందుకు వచ్చినావు? అగో సప్పుడు ఎత్తలేవు ఎందుకు? అప్పుడు ఏడు సరి ఏడెందుకో. షాప్కు పోయి గి చిప్స్ కొనుక్కరా పోరాదన్నయ్య. నువ్వు నాకు మాత్రం అన్న అని విలువకి ఏ పేరు అన్న పెట్టి విలువ. నా పేరు లేదా? నువ్వు కుక్కనన్న అన్నయ్య అని పిలుస్తాను. అవల మొక్కన్నా అన్నయ్య అని విలువ. నీకు ఎట్ట ధైర్యం వస్తుంది? అగో మంచిగా అన్నయ్య అని పిలుస్తాను, అవల మొక్కన్నాను అంటాను. ఏంద్ర వేస్ట్గా అందరూ అన్న అని పిలిచినాక మరి నేనేం చేయనే? నేను బతకల్లా? నేను ఏడికన్నా పో అన్న. పిత్తిరి ముఖం వేసుకొని మిడిగుడ్లు వేసుకొని అన్న తొన్నా అని పిలుస్తానవా? అరే ఇనుండి నీకు చిప్సులు కొనుక్కరావన్నా? నువ్వు నాకు బావా అని పిలవాలి కానీ అన్న అని పిలువబడితే నలికుట్టదానా? ఒక్కోసారి అన్న అన్నావు అనుకో మూతి మీదకి వెళ్ళి కుదుతా అవుల మొక్కందానా. వీడేంద్రో నీకేమనిపిస్తుందిరా? నన్ను తిడతానా? మా అమ్మను మీ డాడీని తీసుకొచ్చి మెత్తగా గుద్దిస్తావు. నువ్వు ఈ నుండి వీకే నన్ను అన్న అని పిలిపించినందుకు నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నడువు, ఈ గారికి బాగా అవుతుంది. వీని సంగతి చెప్తావు. ఏం రాసింటిగా ఎందుకు ఎడతానవురా? ఏమైంది? ఎక్కడవ పడుతుంది? ఏమైంది? ఏందరా పెద్ద పెద్ద నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నీకేమెరకరా? చెప్తానే కదరా తెలిసే చెప్పు. లేదురా, నన్ను లవ్ చేసే పిల్ల అన్నయ్య అని పిలిచిందిరా. అప్పుడు కాంచెల్లి నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇగో ప్రపంచంలో అందరూ అన్న అన్నయ్య అన్నయ్య అని పిలిస్తే మరి నేను ఎవరిని లవ్ చేయాలి? అందరూ నేను లవ్ చేసిన పిల్లలు అందరూ అన్నయ్య అని పిలవబట్టి నాకు ఎంత బాధ కావాలరా? అంతే రసిచ్చా, అంతే. అట్లనే పిలుస్తాను దొంగ పోరగాన్లు. అగో గట్లున్నది వాళ్ళు ఎవ్వరు. ఏం చేయాలి? నన్ను కూడా గట్టనే అంటే 2 రోజులు ఏడిసి ఇంట్లో చెద్దరు కప్పుకొని ఏడిసి అప్పుడేకున్నా కాదురా. సరే తీరా, మనకు వచ్చిన బాధ ఎవరికి రావద్దు. అన్న అని పిలిస్తే ఎట్లుంటుందో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు అబ్బాయిలు. కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన లాంగ్ వీడియో కూడా చూసేయండి.